జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అరాచకాలు భరించలేక వీధి వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తమను తీవ్రంగా వేధిస్తున్నాడని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు వీధి వ్యాపారులు. కప్పం కట్టలేదనే అక్కసులో తమ వాహనాలను ధ్వంసం చేయిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అధికారులు కూడా జనసేన కార్పొరేటర్ చెప్పినట్టే చేస్తున్నారని మండిపడుతున్నారు. తమ వ్యాపారాలను తొలగించిన జీవీఎంసీ అధికారులపై న్యాయ పోరాటం చేస్తామంటున్న వీధి వ్యాపారస్తులతో మా విశాఖ ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అరాచకాలు భరించలేక వీధి వ్యాపారస్తులంతా రోడ్డెక్కారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకు మీపై పీతల మూర్తి యాదవ్ ఇంత కక్ష సాధించారంటే ఏం చెప్తారు, ఏం జరిగింది అసలు? మా కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ సార్, అతను పీతల మూర్తి యాదవ్ అనే అతను వచ్చారు. ఒకసారి మొత్తం చూశారు, బళ్ళన్నీ ఒక లైన్లోకి తెమ్మన్నారు. తెచ్చాం సార్, అతను చెప్పినట్టే విన్నాము, చేసాము ఇదంతా. ఆ తర్వాత ఆశీలు ఎంత కడుతున్నాను అని అడిగారు. 20 కడుతున్నాం సార్ అని చెప్పాము. 20 ఇంకా 40 ఎక్స్ట్రా పే చేయమన్నారు. అది అతని ఓన్గా అనమాట. మేము కట్టలేమని చెప్పాము. సరే, అప్పటి నుంచి ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వరు కదా, మీరు వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తానని ఆ రోజు ఛాలెంజ్ ఇచ్చారు సార్. ఆ రోజు నుంచి ఏదో విధంగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. 4 సార్లు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు మా మీద. అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో వీళ్ళంతా కుమ్మక్కయ్యి మా బళ్ళన్నీ తీయించారు సార్. రాత్రి వచ్చేసి మా పొట్ట మీద కొట్టారు సార్. సార్, ఎటువంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు? ఈ కార్పొరేటర్ పరిస్థితి కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఏ విధంగా ఉంది? అక్కడ ఉన్న కొన్ని బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, మారుతి ఎలక్ట్రికల్స్ ఒకటి, ఎస్వీఆర్ పాల కేంద్రం ఒకటి, ఆల్ఫా ఫుడ్ సెంటర్ ఒకటి, వాళ్ళు నాణ్యమైన ఫుడ్ని ఇవ్వకుండా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళందరూ అడ్డొస్తున్నారు. ఎందుకంటే ఇది క్వాలిటీ ఫుడ్ తక్కువ రేటుకి ఇస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. ఆ విధంగా ప్రజల ఆరోగ్యం బాగుండేటట్టు వీలు చేస్తుంటే వాళ్ళు ప్రజల ఆరోగ్యం పాడు చేయడం అలాగుంచి ఎక్కువ రేట్లకి ఇవ్వడం, వీళ్ళు అడ్డుగా ఉన్నారని చెప్పి కార్పొరేట్కి లంచం ఇచ్చి కార్పొరేట్ చేత రిట్ పిటిషన్ వేయించారండి. కావున ఆ షాపుల పైన కూడా మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో, మెట్రాలజికల్ అధికారులు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వెళ్ళి తక్షణమే తనిఖీ చేసి వాళ్ళ షాపులను సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మొత్తం ఒక్కడు కూడా ఏది మిగలకుండా ఈరోజు ఎక్కడ కాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళి బతకాలనుకోవడానికి అవకాశం లేకుండా పూర్తిగా చేశారండి. అసలు నా ఆస్తి ఇదే ఒకటి, ఈ బండేనండి. మొత్తం ఈ బండి మొత్తం చూసి హక్కు ఎవరిచ్చారండి? ఆయన ఎవరికి అవకాశం ఇస్తున్నారు? ఆల్ఫా ఫుడ్ సెంటరు, మారుతి ఏజెన్సీ వాళ్ళు, ఎస్వీఆర్ పార్లర్లు అలాంటి వాళ్ళకి మాత్రం అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు బడా ఉన్నవాళ్ళు కదండి, మేము పేదవాళ్ళమే. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళు పెట్టుకుని పార్లర్కి వచ్చారు. రోడ్డు మీద పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. మాలాంటి వాళ్ళు రోడ్డు సైడ్ బతకడానికి అవకాశం ఇవ్వలేదండి కార్పొరేటర్ గారు. జనసేన పార్టీని చూసి, పవన్ కళ్యాణ్ చూసి మేము గెలిపించుకున్నందుకు ఈరోజు మా బతుకులు రోడ్డు మీద పడేశారండి. ఈరోజు మేము అద్దెలు కట్టుకోవాలి, పిల్లలు పోస్ట్ చదివించుకోవాలి, ఏం చేయాలి? జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేసినందుకు మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పైన పడేసి భిక్షాటన చేసుకునే విధంగా మార్చేశారని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.